అడుగు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం చుట్టుపక్కల ఉన్న కంపెనీల పొల్యూషన్తో చెరువుల నీరు గులాబీ రంగులోకి మారాయని వారు తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో రంగు మారిన నీళ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహంతో అధికారిపై తమ వెంట తెచ్చిన నీళ్లు చల్లారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల్ మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామం మాది. నా పేరు స్వేచ్ఛారెడ్డి. మాకు నల్లగుంట చెరువు కింద భూమి ఉంది. ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1 అనే పరిశ్రమ సుమారు 2 నెలల సంది పోరాటం చేస్తున్నాము. ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు. 2 నెలలు దాటి ఇవాళ 3వ నెల స్టార్ట్ అవుతుంది. అయినా హెట్రోడాక్స్ యూనిట్ 1 ఏమవుతుందంటే కాలుష్యం వెదజల్లడం వల్ల ఆ కాలుష్యం అనేది మా దోమడుగు నల్లగుంట చెరువులోకి చేరింది. సుమారు నల్లగుంట చెరువు 24 ఎకరాల నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కలర్ వాటర్ అయ్యింది. ఈ పూర్తిగా పింక్ కలర్ వాటర్ అయ్యింది. ఈ వాటర్ ఏమైంది, భారీ వర్షాలకు అలిగెళ్ళి దాని కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు పూర్తిగా దానికి ఈ కలర్ నీళ్ళు పారుకుంటూ దాని కింద రాజనాల చెరువు ఉంది, 70 ఎకరాల రాజనాల చెరువు. ఆ చెరువు కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. మా దోమడు గ్రామం పూర్తిగా 70% మంది జనాలు వ్యవసాయం పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం మాది. అలాంటి గ్రామంలో మేము వ్యవసాయం చేసుకొని మా పశువులను మేపుకొని మేము బ్రతుకుతుంటే మా వ్యవసాయాన్ని ఖరం చేస్తున్నటువంటి హెట్రోడాక్స్ యూనిట్ 1ని అలాగే మా దగ్గర గ్రామంలో నివసించే పశువులు వీటికి చాలా చనిపోయినాయి. మేము దోమడుగు గ్రామం యొక్క చెరువును సందర్శించాము. అక్కడ నీళ్ళన్నీ పూర్తిగా కాలుష్యం అయిపోయింది. పీసీబీ రిపోర్ట్లు గత 4 సంవత్సరాలై పరిశీలిస్తే హానికారకమైనటువంటి పదార్థాలు ఆ నీటిలో ఉన్నాయని చెప్పి తెలియవస్తుంది. కనుక ఆ రిపోర్ట్ల ఆధారంగా వెంటనే కలెక్టర్ గారు ఆ కంపెనీని మూసివేయాలి. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్న ఎలాంటి స్పందన లేకుండా ఆ కంపెనీకి వత్తాసు పలుకుతున్నటువంటి పీసీబీ అధికారులను పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. జీవించే హక్కును కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కాలుష్యం అనేటువంటిది భూజలాలను కూడా కాలుష్యం చేసింది. దానివల్ల ఆ గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు అప్పటికే విస్తరించింది. దాంతో పాటుగా ఈ జిల్లాలో ఉండేటువంటి భూజలాలన్నీ కూడా కాలుష్యం అయ్యేటువంటి ప్రమాదం త్వరలో పొంచి ఉన్నట్టుగా అనిపిస్తున్నది. కనుక అందరికీ ఆ సమస్య అనేటువంటిది తీవ్రతరం అవుతున్నటువంటి